పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. ఈ నెల 25న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. నగరంలోని జైల్ సింగ్ కాలనీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు సిగ్గు సిగ్గు పేరుతో ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటుతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మాటల యుద్ధానికి తెరలేచినట్లయింది. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడితే తరిమి తరిమి కొడతామంటూ మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు హెచ్చరించారు. దానివల్ల ఎర్రగొండపాలెం సీటు పోయింది నిన్నటితోటి. ఇంకా అది గెలిచే ప్రసక్తే లేదు. ఎరిక్షన్ బాబు 100% గెలవబోతున్నాడు అట్లా వేసుకొని. ఇక్కడ వేసే దమ్ము లేదు, ఎదుర్కొనే శక్తి మా శ్రీధర్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే అక్కడికక్కడే పట్టుకొని బంధిస్తాం తప్ప బయటికి కూడా వదలం. ఇక అలాంటి ఎవరైనా ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తే బయటికి కూడా పోలేరు. తెలుగు తమ్ముళ్ళు వాళ్ళ సంగతి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎక్కడికక్కడ తెలుగుదేశం తమ్ముళ్ళు అట్నే ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాళ్లకి, వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలకి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీ లేదు. ఒక నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గంలో కూడా చంద్రబాబు గారి పర్యటన కానీ, యువ నాయకుడు లోకేష్ బాబు పర్యటన కానీ అడ్డుకునే శక్తి కోల్పోయినటువంటి పార్టీ వైకాపా. ఇవన్నీ ఉడతూపులు తప్ప ఏమీ చేయలేరు. రెండవది, టైమ్స్ నవ్ భారత్ సర్వే మీద మాట్లాడుతాను. సర్వేల మీద కూడా విశ్వాసం కోల్పోతున్నారు. ఎందుకంటే మేనేజ్డ్ సర్వేలు ఎక్కువైపోయినాయి. ఎక్కడైనా టైమ్స్ నవ్ సర్వే, నవ్ భారత్ చేసిన సర్వే 24-25 పార్లమెంట్లు ఇచ్చారు నిన్న. ఈ దుశ్చర్యలు పాల్పడ ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ ఫ్లెక్సీల రగడ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు రానున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క వ్యక్తుల వివాదం కాస్త చిలికి గాలివాలలో మారుతా ఉంది. ఏదైతే పల్నాడు ప్రాంతంలోని పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గం కూడా అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా సత్తెనపల్లిలో అర్ధరాత్రి పూట కూడా మున్సిపల్ సంబంధిత అధికారులు మీకు పర్మిషన్ లేదంటూ కూడా సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కూడా అక్కడి నుంచి తొలగించారు. మరి తొలగించిన అనంతరం కూడా ఏదైతే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ముందుగా పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా సిగ్గుందా చంద్రబాబు అంటూ కూడా పెదకూరపాడు నియోజకవర్గంలో తిరిగి మరలా చంద్రబాబుకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి వైకాపా సంబంధించినటువంటి శ్రేణులు కూడా అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కొంత రాజకీయ దుమారానికైతే మాత్రం తెరలేపుతా ఉన్నారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే కూడా పల్నాడు జిల్లా ప్రాంతంలోని పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా గత వారం క్రితం పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, ప్రస్తుత ఎమ్మెల్యే నంబూరి శంకరరావు మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. మరి మాటల యుద్ధం జరిగినటువంటి నేపథ్యంలో కూడా అమరావతి వేదిక కూడా ప్రతి సవాలు చేసుకున్నటువంటి ఘటన నేపథ్యంలో కూడా ప్రస్తుతం పెదకూరపాడు నియోజకవర్గంలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే తెరలేపుతా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా నారా చంద్రబాబు నాయుడు రేపు పెదకూరపాడు నియోజకవర్గం, అదేవిధంగా తాడికొండ, సత్తెనపల్లి 3 నియోజకవర్గాల్లో కూడా తిరుగు రాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే సంబంధించినటువంటి పోలీసులు అధికార పార్టీ సంబంధించిన నేతలకు కొమ్ము కాస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం ఆరోపిస్తా ఉన్నారు. మరి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా నిన్నటి నుంచి చోటు చేసుకున్నటువంటి ఘటనలు ఏవైతే ఈ యొక్క ఫ్లెక్సీలకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా మున్సిపల్ అధికారులు తొలగించడం, మరి ప్రతిపక్ష నేత వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయనకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా అక్కడ కొంత రాజకీయ దుమారం అయితే రేపుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సంతోషిని. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి నాయకుల సమన్వయ లోపమా, లేదంటే అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి పోలీసులు వారికి కొమ్ము కాస్తున్నారా అధికార పార్టీ నేతలకు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరి దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం పెదకూరపాడు నియోజకవర్గంలో ఈ యొక్క ఫ్లెక్సీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే మాత్రం పోలీసులు దగ్గరుండి వెంటనే వాటిని తొలగించకపోతే మాత్రం తమంతా కూడా ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి పోలీసులు అయితే మాత్రం ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి తమకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా వారు చేతులు ఎత్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ యొక్క ఫ్లెక్సీల వివాద నేపథ్యంలో కూడా రాజకీయం ఏ విధంగా రసవత్తంగా మారుతుందనేది కూడా ఒక
హైటెన్షన్ వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం పెదకూరపాడు నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు ఇప్పటికే పెదకూరపాడు నియోజకవర్గంలో భారీగా మోహరించున్నారు. మరోపక్క సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా ఫ్లెక్సీలు తొలగించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ కూడా ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే నక్కా ఆనందబాబు కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఇప్పటికే సత్తెనపల్లికి చేరుకున్నారు. సత్తెనపల్లికి చేరుకొని మరి కాసేపట్లోనే ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కూడా డిఎస్పీ సిఐ ఇప్పటికే వారిని అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఈ సత్తెనపల్లి నుంచి మీరు వెళ్ళకపోతే మాత్రం అరెస్ట్ చేస్తామంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా సత్తెనపల్లిలో ఒక హైటెన్షన్ ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. పోలీసులు ఎక్కడికక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే హుకాం జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా కన్నా ఇక్కడి నుంచి వెళ్లేది లేదు, తమకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలంటూ కూడా మున్సిపల్ సంబంధిత అధికారులకు అయితే మాత్రం రైట్ పవన్, థ్యాంక్ యూ.